అమ్మో ఇది కట్ చేయలేకపోయాను నేను, కష్టం. అంతొద్దు ఫ్రై, సన్నగా చేయి, ఎందుకంటే ఫ్రైకి కష్టమవుతుంది. అంటే సన్నగా ఉంటేనే బెస్ట్. ఇది ఆయిల్ వేసినాక ఇంకా సన్నం అవుతుంది. ఫ్రై అవ్వదు, నాకు తెలుసు కదా. ఓకే, సో ఇది ఇంత సన్న, ఆ ముళ్ళు అడిట్ అయితే కరెక్ట్ ఉండదు, షేప్ ఉండదు. మళ్ళీ ట్రై చేస్తా. ఇది వెరీ హార్డ్. ఇప్పుడు వామ్మో ఇది కాదు, అంత ఈజీ కాదు. ఓకే, విల్ ట్రై. లెట్స్ దిస్ వన్. ఏం ఫిష్ ఇది? క్యాట్ ఫిష్. ఇదే జనరల్గా ఫ్రై చేస్తారు ఇక్కడైతే. ఇది చేపల ఫ్రైకి వచ్చిన కష్టాలు అనమాట. ఇలాంటి మేము ఫిల్లెట్స్ తెచ్చుకుంటూ ఉంటాము, ముళ్ళు లేకుండా ఉండేటి. బట్ నేను ఏదో రీల్లో చూసి వాళ్ళు తింటుంటే నాకు ఇట్లా తినాలనిపిస్తుంది అని చెప్పేసి, నాకు ఈ టైప్ ఫిషే కావాలని చెప్పేసి చెప్తే తీసుకొచ్చిండే. అందుకొచ్చిన బాధలు ఇవి. ఫిష్ అంతా క్లీన్గా కడిగిన తర్వాత ఇట్లా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. పొద్దున్నసరికి ముక్కకు మసాలా మంచిగా పడుతుందని చెప్పేసి. ఇదేంటంటే పొద్దున్నే లేవగానే స్టార్ట్ చేసినాను. ఈ ఫిష్ చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ మేమేం జనరల్గా ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటాము, ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా. బట్ ఇదేదో రీల్లో చూసి నాకు ఇట్లనే చేసుకోవాలనిపించింది ఈసారి. సో అందుకని ఇదనమాట ప్రాసెస్. నేను ఇంకా దీంతో పాటు ఆలు కుర్మా చేసినుండే, పులావ్ చేసినుండే లంచ్కి. దానికి ఇది చూస్తుంటే మస్తు యమ్మీ అనిపిస్తుంది కదా. ఇట్లనే నేను ఒక వీడియోలో చూసిన, అయితే రీల్లో. నాకు అప్పటి నుంచి ఇట్లనే చేసుకోవాలనిపించింది. సో అందుకే చేసినుండే అనమాట. దీంతో పాటు ఇది పులావ్. నేను ఇది అయిన తర్వాత దీన్ని వీడియో తీయడం మర్చిపోయినా. ఇది ఆలు కుర్మా. ఇవన్నీ రెడీ అయిన తర్వాత మంచిగా కూర్చొని తింటున్నాడు మా ఆయన. ఈయన ప్లేట్లో చూపిస్తా. సో అది పులావ్, ఆలు కుర్మా, ఫిష్ 3 పెట్టుకొని తింటున్నాడు అనమాట. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.